నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా దివ్యాంగులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పాలకొల్లులో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కును సందర్శించి సమరయోధురాలు సోరంపూడి మహాలక్ష్మమ్మకు పూలమాలలు వేసి అంజలి ఘటించిన మనవలు ఆత్మీయ బంధువులు తణుకులో ఘనంగా ప్రపంచ చదరంగ దినోత్సవం చెస్ క్రీడతో విజ్ఞానాన్ని పెంచుకోవాలని హితవు పలికిన ఉపాధ్యాయులు తణుకు ఎస్కేఎస్డీలో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులు అందించిన నిర్వాహకులు విజయవంతంగా ముగిసిన జిల్లా స్థాయి పోటీలు రైతుల అవసరాలు తీర్చే విధంగా సహకార సంఘాలు పనిచేయాలి పెంటపాడు మండలం కోరుమిల్లిలో ఉద్బోధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి మరింత పెంచనున్న డ్వాక్రా సంఘాల రుణ పరిమితి తాడేపల్లిగూడెం మండలంలో వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సుభకర్ ఉండి పాలకోడేరు మండలాల్లో ఘనంగా ఆషాఢమాసం సారలను అమ్మవార్లకు సమర్పించుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న నారీమణులు కోట సత్తెమ్మ ఆలయ దీర్ఘకాలిక అభివృద్ధికి చేపట్టిన కృషి తిమ్మరాజుపాలెంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల ఎలివెన్ను గ్రామ దేవతలకు మహిళలు సమర్పించుకున్న ఆషాఢం చీర సారెలు శాకాంబరి దేవులుగా దర్శనమిచ్చిన మహంకాళమ్మ ముత్యాలమ్మవార్లు కాకినాడలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడను పరామర్శించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు జగ్గిరెడ్డి దాతల సహకారం ఉంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలందరికీ సమకూర్చనున్న వైద్య సేవలు దొరమామిడి గ్రామంలో వివరించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు పాలకొల్లులో 200 మంది దివ్యాంగులు వృద్ధులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సహాయ పరికరాలను పంపిణీ చేసే కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు పారదర్శకత పాలనను అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రూరల్ స్టాఫ్ అందరూ కూడా నెంబర్ వేయట్లేదు చాలా మంది ఫోన్ నెంబర్ దివ్యాంగులు అనేటువంటి వ్యక్తుల్ని మనం అందరూ కూడా గౌరవించాలి వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మనం సాధ్యమైనంత ఎక్కువగా వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఈ ఆలోచనకి ముఖ్య కారణం నిమ్మల రామానాయుడు గారు నాకు దివ్యాంగుల మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నా అసెంబ్లీలో చేయాలనేటువంటి ఆయన ఒక కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం రామానాయుడు గారు అయితే నిత్యం చేస్తుంటాం రోడ్లు డ్రైన్స్ కాలువలు తవ్వించడం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం చెయ్యెత్తనివ్వాలనేటువంటి ఆలోచన యాక్చువల్గా ఇవాళ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగవలసినటువంటి అవకాశం లేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామానాయుడు గారు మొన్న శుక్రవారం లక్షవారం అనుకుంటా ట్రైన్లో ఆయన వైజాగ్ పోతున్నాడు నేను అప్పుడే రాజస్థాన్ నుంచి వచ్చి ఫ్లైట్ దిగే ఎయిర్పోర్ట్లో నేనుంటే ఫోన్ చేసి నిద్ర పట్టదు కాబట్టి నాకు చాలా విషయాల్లో 125 రోజులంటే దాదాపు 4 నెలల పైన ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్ పెట్టి భోజనం పెట్టి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని తీసుకొచ్చి దాదాపు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేడు అనేటువంటి విషయం స్పష్టం కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు అవసరం ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నేనేదో బీజేపీ అండ్ టీడీపీ నేను మాట్లాడలే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు
తణుకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం జైలు జీవితం గడిపిన సోరంపూడి మహాలక్ష్మమ్మ విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుల పార్కులో ఉన్న ఆమె విగ్రహం వద్దకు వీరు విచ్చేసి ఆమెతో పాటు మిగిలిన సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఈమె మనవడు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సోరంపూడి కామేష్, ఆత్మీయ బంధువు హెచ్కే మనోహర్ రావు మాట్లాడుతూ సొంత ఆస్తులను త్యాగం చేసి సమాజం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జైలు జీవితం గడిపిన స్వాతంత్ర సమరయోధుల జీవితాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తణుకుకు చెందిన సమరయోధుల విగ్రహాలను ఒకే చోట నెలకొల్పడం అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన వారిని మనోహర్ రావు అభినందించారు. సంవత్సరాల నుంచి స్వాతంత్ర సమరంలో తణుకు నగరం నుంచి కొన్ని వందలాది కుటుంబాలు ఇక్కడ పోరాటం చేసినారు. దీనిలో 1932, 1940 మధ్య కాలంలో చాలామంది కుటుంబాలు జైలుకి వెళ్ళడము, ఆ రోజు ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. వారు తమ ధనాన్ని, తమ జీవితాన్ని దీనికోసం భావితరాల కోసం మన తరాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు జైలుకి వెళ్ళడము, ఉరి శిక్షలకు వెళ్ళడము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ముఖ్యంగా సంతోష విషయం ఏమంటే ఈరోజు సూరంపూడి లక్ష్మమ్మ గారు, మా సూరంపూడి కామేష్ గారి వాళ్ళ బామ్మగారు కూడా ఈ ఉద్యమంలో పాల్పంచుకోవడము, వాళ్ళు తమ ఆస్తులను, తమ త్యాగాలను ఈ విధంగా తణుకు నుండి భారత స్వాతంత్రానికి ఒక సమిధలాగా అర్పణం చేయడం అనేది చాలా సుదినము చెప్పుకోవాల్సిన కార్యక్రమం ఇది. ఈరోజు ఆమె గారిని మేము చూడడం అనేది మా జన్మ కృతార్థమైందని భావిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన రాపాక చంద్రశేఖర్, గంటి మోహన్ శర్మ, గన్నవరపు శ్రీనివాస్, రాపాక ప్రభాకర్, రాలి వెంకటరమణ, కలగ సుబ్రహ్మణ్యం, కలగ సుందరం, వై రామలక్ష్మిలు పాల్గొన్నారు. అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ఇండోర్ గేమ్స్లలో చదరంగం అగ్రస్థానంలో ఉంది. 180 దేశాల్లో విస్తరించిన ఈ ఆటను మేధావుల మైండ్ గేమ్ గా పిలుస్తారు. 1916 జూలై 20వ తేదీన ప్రపంచ స్థాయి చెస్ పోటీలు జరగడంతో అప్పటి నుంచి ఇదే రోజు దినోత్సవంగా నిర్వహించడం ఆరంభించారు. చతురంగం నుంచి చదరంగం పేరు స్థిరపడిన ఈ క్రీడ తొలుత ఇండియాలో ఆరంభమై ఇతర దేశాలకు విస్తరించిందని చెబుతారు. చదరంగం బోర్డు నలుపు, తెలుపు పిక్కలతో ఇద్దరు మాత్రమే ఆడగలిగిన ఆట ఇది. చురుకైన మెదడు ఉండాలి. ఈ ఆట ఆడాలంటే ఒక రకంగా యుద్ధమే. రాజు, మంత్రి, ఏనుగు, శకటం, గుర్రం జట్లు ఎత్తుగడల సహాయంతో అవతల సేనని ఓడించాలి. అంటే రాజుని కదల్లేకుండా చెక్ పెట్టాలి. అప్పుడే గెలుపు సొంతమవుతుంది. 1924లో అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ ఏర్పడింది. దీనిలో అన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ ఫెడరేషన్ వివిధ రకాల టోర్నమెంట్స్ ను నిర్వహించి చెస్ క్రీడను ప్రోత్సహిస్తున్నది. మెదడుకు పదును కల్పించే ఈ చదరంగానికి ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చెందేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని క్రీడాకారులు కోరుతున్నారు. ఇందులో భాగంగా మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్టెప్పింగ్ స్టోన్స్ స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి చదరంగ పోటీలను నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నలుమూలలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించగా విజేతలకు నగదు బహుమతితో పాటు అర్హతా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు కస్యా రాజశేఖర్ మాట్లాడుతూ చదరంగం మేధస్సును పెంచి మనస్సును సంతోషపరుస్తుందన్నారు. అకాడమీ కార్యదర్శితో ఎస్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలకు చెందిన కోన వెంకటేష్ పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్టీ విద్యాసంస్థల ప్రాంగణంలోని చిట్టూరి సుబ్బారావు అండ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందించి సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద గ్లోబల్ స్కూల్ సెక్రటరీ చిట్టూరి రేణాసాయి, అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంటిపూడి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఐ కిషోర్, కార్యదర్శి మెంటి వంశీకృష్ణలు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు సంచార శకటం ద్వారా నిర్వహించే ఉచిత వైద్య సేవలను ఈ వారం కూడా కొనసాగించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 8 మంది వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేసి సేవలందించారు. అలాగే సంఘ సభ్యులు అధికాల ప్రసాదరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, కోశాధికారి అజ్జి భాస్కర్రావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా కానీ 9985343530 లేదా 9059290717 కు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవార్లను పూజించే భక్తులు ఆదివారం తణుకు ప్రాంతానికి చెందిన మహిళలు ఇష్టమైన అమ్మవార్లకు సారెలు సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా మాంటిసోరి స్కూల్ వెనుక వేంచేసి ఉన్న ఎల్లారమ్మ అమ్మవారికి వివిధ రకాల స్వీట్లను సారిగా అందజేశారు. ఆలయ ధర్మకర్త మర్రివాడ వేణుగోపాల్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, భక్తులు మాగాపు రాఘవేంద్రరావు, ఆకుల లక్ష్మణరావులు పాల్గొన్నారు. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తణుకు ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సారిని ఆదివారం అందజేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా సహ కన్వీనర్ తణుకు జానకిబాల, పట్టణ కన్వీనర్ గురజాల వెంకటరమాదేవి, సహాయ కన్వీనర్లు కౌరు గంగా భవానీ, పంగం వెంకటలక్ష్మి, పచ్చిబులుసు సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల పరిధిలోని దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న పుంతలో ముసలమ్మ అమ్మవారికి ఈ గ్రామ మహిళలు చీరతో పాటు సారే, పసుపు, కుంకుమలు, స్వీట్లు సమర్పించుకున్నారు. తొలుత మేళతాళాలతో బాణాసంచాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత అభివృద్ది కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైందవ సాంప్రదాయాల్లో పవిత్రంగా భావించే ఆషాఢ మాసంలో దేవతలకు పూజించి కానుకలను సమర్పించే సాంప్రదాయం అనాదిగా కొనసాగుతున్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా పాడి పంటలతో గ్రామాలు వర్ధిల్లాలని కోరుకోవడమేనన్నారు. అనంతరం అన్న సమారాధన ఏర్పాటు చేసి పాత ఆచారాన్ని పాటించారు.
వేంచేస్తున్న ముద్దల ముసలమ్మ అమ్మవారి ఈరోజు దుబ్బ గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా పాల్గొని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా చీర సారీ సమర్పించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా మహిళలందరూ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇట్లా చీర సారీ అందివ్వడం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించినందుకు గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారికి కృప అందరి యందు ఉండాలని రాష్ట్రమంతా అదే విధంగా తణుకు మన దుబ్బ గ్రామ ప్రజలందరూ ఆ తల్లి ఆశీస్సులతో మరింత శుభంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి అమ్మవారికి ఇష్టమైన ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి అనేక రకాలుగా ప్రజలు సేవలు అందించే విషయం మనకు తెలిసిందే. కొంతమంది శాకాంబరి దేవిగా ఇస్తారు, కొంతమందికి చారీ చీర అమ్మవారికి సమర్పించుకుంటారు. ఏది ఏ విధమైనప్పటికీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ తల్లి అనుగ్రహం వల్ల ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉంటారన్న ప్రధానమైన కార్యక్రమం శుభకార్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరినీ కూడా గ్రామాన్ని అంతా తల్లి శుభంగా దీవించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా రైతుల అవసరాలు తీర్చే విధంగా సహకార సంఘాలు పనిచేయాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. ఆదివారం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం కోరుమిల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పంట రుణాలు ఇవ్వడంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా, ధాన్యం కొనుగోలు వరకు రైతులకు సొసైటీలు అండగా ఉండాలన్నారు. చైర్మన్ గా వల్లూరి సాయి రమేష్, డైరెక్టర్లుగా జాస్తి వెంకట సుబ్బారావు, కొండ్రెడ్డి బుల్లిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. మనల్ని ఎన్నుకున్నారు, ఆదర్శగానే మనం ఈ ప్రజల కోసం మనం పోరాటం చేసి డబ్బు ఉందో లేదో ప్రజలకు అనవసరం అన్ని పనులు చేసి బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఏదైతే సొసైటీని మరి రమేష్ గారు ఈ సొసైటీని రైతులు డివిడెంట్ ఇచ్చే దిశగా తీసుకెళ్తారని నేను ప్రగాఢ విశ్వాసాన్ని ఇది మొట్టమొదటి మా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటి సొసైటీ ప్రమాణ స్వీకారం అయినా మరి ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేసి మీ అందరి మనలో పొంది రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటూ మరి ఏ రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం నిలబడిందో ఆ మాట చంద్రబాబు నాయుడు గారికి మంచి మాట వచ్చేలా మనందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అటెండ్ అయ్యే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, ఏపీ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తణుకు మాజీ శాసనసభ్యులు ముళ్లపూడి వెంకట కృష్ణారావు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల రుణ పరిమితిని మరింత పెంచనున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం సుభకర్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మోదుగగుంట గ్రామంలో శనివారం రాత్రి జరిగిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బ్యాంకులో జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ ఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. రైతుల ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇస్తున్నట్లు జిఎం సుభకర్ తెలియజేశారు. అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, రిటైల్ లోన్స్ ను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల కింద 10 కోట్ల రూపాయల రుణాలను లబ్దిదారులకు అందజేశారు. దాన్ని బట్టి మాకు అర్థం అవుతుంది. ఇదే ప్రోత్సాహం ఇంకా ముందు కూడా కంటిన్యూ చేయాలని ఏదైతే బ్యాంకులు జాతీయకరణ చేయబడిందో ఇప్పుడు మన జాతీయకరణ అయ్యి ప్రసాద్ గారు చెప్పినట్టు 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టి కంప్లీట్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి అగ్రికల్చర్ కోసం రుణాలు ఇవ్వాలి. అలాగే గత 15 సంవత్సరాలుగా ఎస్హెచ్జి గ్రూపులకు కూడా అన్ని బ్యాంకులు కూడా స్టార్ట్ చేసినవి. దాంట్లో మనం కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటు సైడ్ తక్కువ బ్రాంచ్లు ఉన్నా, ఇది వరకు ఆంధ్ర బ్యాంక్ ఎక్కువ ఉండేది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ ఉన్నా కూడా గ్రూపులు బాగా ఈ మొత్తం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి గ్రూపు ఎస్హెచ్జి లోన్స్ బాగా ఇచ్చాం.
అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు 20 లక్షల వరకు కూడా లిమిట్ ఒక్కో గ్రూప్కి చేరుకుంది. దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు మహిళలు అందరూ. దానికి నా అభినందనలు. అలాగే ముందు కూడా ఈ లిమిట్ ఇంకా కొద్దిగా పెరుగుతుంది. ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ మేనేజర్ నికేష్ కుమార్ సిన్హా, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేపా రవిశంకర్, బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట వెంకట సూర్యనారాయణ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.